పాపం నేను టెన్షన్ పడ్డానని తను ఫీల్ అయినట్టుందమ్మా. అది ఆమె చెప్పింది కదా. అవునవును. చింటూ తినరా, ఎందుకలా డల్ అయిపోయావు? కూర్చో, తిను. రోహిణి మీకు ముందే తెలుసు కదమ్మా? తెలుసమ్మా, ఇంతకు ముందు ఎంగేజ్మెంట్లో చూశాను కదా. అది కాదమ్మా, మాకన్నా ముందే మీకు రోహిణి తెలుసు కదా అని అడుగుతున్నాను. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే కదా పరిచయం చేశారు. ఏం లేదు, ఇంతకు ముందు కూడా మీరింటికి వచ్చినప్పుడు ఆమెతో క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది. అదా? అదేం లేదమ్మా, ఆమెను చూస్తే అచ్చం నా కూతుర్లానే అనిపిస్తుంది. అందుకే తెలియకుండానే ఏదో చనువు ఉన్నట్టు క్లోజ్గా మాట్లాడుంటాను. అవునా? మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నాకెందుకో ముందే మీ ఇద్దరికి బాగా పరిచయం ఉందేమో అనిపిస్తోంది. లేదమ్మా, మీ వల్లే పరిచయం. కాకపోతే నా కూతురు నాతో లేదు, కలిసి ఉండే అదృష్టం లేదు. వాళ్ళింట్లో పరిస్థితుల వల్ల కనీసం తనని చూడాలనిపించినప్పుడల్లా వాళ్ళింటికి వెళ్లేంత అదృష్టం కూడా నాకు లేదు. అందుకే నా కూతురులా అనిపించిన వాళ్లతో నాకు తెలియకుండానే క్లోజ్గా మాట్లాడతాను. ఎందుకు ఎందుకు మీ కూతురింటికి వెళ్ళలేరు? ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపాక ఇక మన పిల్ల కాదు కదమ్మా, అది మన ఇల్లు కూడా కాదు. ఏవో సమస్యలుంటాయి. అమ్మా, మిమ్మల్ని చూస్తే మా అమ్మే గుర్తొస్తుంది. మీరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రావచ్చు, సరేనా? చింటూ, నెమ్మదిగా తిని చింటూ. నీళ్ళు తాగు. రే జాగ్రత్త. అమ్మా, ఏంటమ్మా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు? ఆ పూల వాళ్ళు వస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. తోడుగా ఈవిని ఇంటికి రానిస్తారేంటి? వాడెవడికి పుట్టాడో చూడు, తర్చాగా ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు. అదే కదరా నాకు అర్థం కావట్లేదు. ఈ మీనా వల్లే అంతా అడ్డమైన వాళ్ళు ఇంటికొచ్చి తగలడుతున్నారు. మీరేంటి పిల్లాడితో మాత్రమే కాల్పిస్తున్నారు? మీరు కాల్చరా? టపాసులు కాలుస్తుంటే డబ్బుల్ని కాలుస్తున్నట్టు బాధగా ఉంటుంది. భయమని చెప్పండి, ఒప్పుకోండి. నా మనవడి గురించి ఏమనుకుంటున్నావు? కాల్చరా, ఇక్కడ పేల్చితే మన ఊళ్ళో వినపడాలి. కాల్చు. అయ్యో, ఇప్పుడు ఎవరికి భయమో బయటపడింది. బాలు ఇక్కడ
రే, క్రాకర్స్ కాలుస్తుంటే ఒక ఫోటో తీరా, రోహిణి వాళ్ళ నాన్నగారికి పంపిద్దాం. సరే అమ్మా. ఎందుకులేండి ఆంటీ? మీ నాన్నకి తెలియాలి కదమ్మా నువ్విక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో, నిన్ను మేము ఎంత బాగా చూసుకుంటున్నావో. సంతోషిస్తారు కదా ఆయన చూసుకుని. అవునవును. ఒరేయ్, వాడి దగ్గరే నా ఫోన్ ఉంది. నువ్వు నీ భార్యతో కలిసి ఫోటో దిగరా. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. మౌనిక, వీళ్ళిద్దరినీ ఫోటో తీవే నువ్వు. అన్నయ్య కొంచెం నవ్వు. చాలే ఇంకా వచ్చేయ్. ఈ దీపావళి పండుగ ఏంటో మా అమ్మ అనవసరంగా ఇక్కడికి వచ్చింది. ఛ! ఇప్పుడే ఏమైనా తెలిసిందంటే నా పరిస్థితి ఏంటి? నా జీవితంలో ఇదే నా ఆఖరి దీపావళి అవుతుంది. రే, పక్కకు తప్పుకోరా. చిట్టు, రేయ్, చిట్టు చిట్టు నీకేం కాలేదు కదా? ఇది చూడండి, ఎక్కడైనా కాలిందా? చింటూ, ఏమైంది నాన్న? చింటూ, నిప్పులు మీద పడ్డాయా? ఏం కాలేదు, ఏం కాలేదు. అంత కంగారుగా పరిగెత్తావేంటి పార్లరమ్మా? రోహిణి, నీకేదైనా అయ్యుంటే? హలో, అందరూ నీలాగే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోలేరు. వదిన డేర్ చేసినట్టు నువ్వు లైఫ్లో డేర్ చేయలేవు. ఏంటే ఈ మధ్య అన్నిట్లో దూరిపోతున్నావు? అన్నిటినీ చూస్తున్నాను కదా. పిల్లాన్ని మీతో పాటే పక్కనే ఉండి చూసుకోండమ్మా. అలాగేనమ్మా. నువ్వు ఒక ఇంటి వాడివి అయ్యావని తెలియక రమ్మనుంటుంది. నువ్వు చేసిన ద్రోహం గురించి తెలియక రమ్మనుంటుంది. హాయ్ రవి, క్రాకర్స్ కూడా తెప్పించాను. మీ ఇంటికి వెళ్దామా? ఏంటి రవి, ఏమైంది డల్గా ఉన్నావు? ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? అక్కడ ఏదైనా ఇష్యూ అయిందా? రవి ప్లీజ్, పండగ పూట నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. రవి ఏమైందో చెప్పు. మీ బాలు అన్న ఏమైనా అన్నాడా? అయినా వాళ్ళు రమ్మంటేనేగా నువ్వు వెళ్ళావు. వాళ్ళు రమ్మనలేదు శృతి. మా నాన్నమ్మ ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళంతా రమ్మన్నారేమో అని నేనే తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది మా నాన్నమ్మ నాకు ఫోన్ చేసిన విషయం వాళ్ళకెవరికీ తెలియదని. మరి
నాకంతా తెలుసు. ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. నువ్వు రా అని పిలిచిందని చెప్పావు కదా. నానమ్మ నా గురించి అడిగితే నేనేదో బయట పనుండి వెళ్ళానని అబద్ధం చెప్పారట. నిజం తెలియక నానమ్మ నాకు ఫోన్ చేసి రమ్మంది. మనం మా ఫ్యామిలీతో కలిసిపోతామని ఎంతో ఆశగా వెళ్ళాను. కానీ మా బాలు అన్నయ్య నన్ను గుమ్మంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఆ కుటుంబానికి నేను ద్రోహం చేశానంటూ, ఆ ఇంట్లో సంతోషం లేకుండా చేశానంటూ నాన్న మాటలన్నీ నన్ను గెంటేశాడు. రవి, రవి కూల్ రవి. చూడు, పోనీలే, వాళ్ళకింకా మన మీద కోపం తగ్గలేదనుకుంటా. ఇప్పుడు వాళ్ళు మన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. వదిలే రవి. చిన్నప్పటి నుంచి ప్రతి పండక్కి అందరం ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళం. క్రాకర్స్ కాల్చేటప్పుడు అమ్మను ఆట పట్టించేవాణ్ణి, నాన్నతో సరదాగా గడిపేవాణ్ణి. కానీ ఇప్పుడు వాళ్ళు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే దూరంగా నిలబడి చూడాల్సి వచ్చింది. అక్కడ నేనుంటే ఎంతో బాగుండేదనిపించింది. కానీ నేను లేను. చాలా మిస్ అవుతున్నాను. రవి, ఇది మనం ఒకరికొకరం కలిసి బ్రతకాలని డెసిషన్ తీసుకున్నాం. కొంతకాలం మనకి దూరం బాధ తప్పదు. అయినా నాకు నువ్వు లేవా? నీకు నేను లేనా? మనమెందుకు బాధపడాలి? చూడు, మనకి పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పండగిది. ఈ రోజు నేను నీతో హ్యాపీగా గడపాలనుకుంటున్నాను. మనకిది ఒక మంచి